భారీ వర్షాలకు జలపాతాలన్నీ పొంగి పొల్లుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి జలపాతం పొంగి పారుతున్న పరిస్థితి నెలకొంది. శీలం జానకిబాయి ఆ రోజు బ్రిటిష్ కాలంలో నిర్మాణం చేసిన ఇది 1972లో అప్పటి మంత్రి అర్గుల్ రాజారాం చేతుల మీదుగా ఈ ట్యాంకును నిర్మాణం చేశారు. అప్పుడు ఆ సెద తీర్చేందుకు ఈ ఏదైతే సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ అది చూడొచ్చు. ఇక ఈ ప్రాంతానికి ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, అదేవిధంగా మెదక్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా సిర్నాపల్లి జలపాతాన్ని చూసేందుకు తరించేందుకు వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చూడొచ్చు ఈ జలపాతం నిన్న సాయంత్రం నుండే ప్రారంభమైంది. వర్షాలు కురిసిన నేపథ్యంలో అత్యధికంగా ఈ చెరువు ఒక్కసారిగా చెరువు నిండడం ఈ ప్రాంతానికి జలకళ సంతరించుకుందనే చెప్పచ్చు. మొత్తంగా ఈ జలపాతం చూసుకుంటే ప్రధానంగా ఆనాడు ఈ శీలం జానకిబాయి కుటుంబంలో సిర్నాపల్లి సంస్థానాన్ని చెన్నారెడ్డి అనే వ్యక్తి స్థాపించారు. ఈ పాలన 1859 నుండి 1920 వరకు రాణి శీలం జానకిబాయి సంస్థానానికి దీర్ఘకాలిక పాటు ఎంతో అభివృద్ధి చేసిన పరిస్థితి. అందులో భాగంగానే ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ఈ జానకిబాయి చెరువును నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రజల సాగునీటి అవసరాల కోసం ఆనాడు ఈ చెరువులు, ఆనకట్టలు, కుంటలు మరియు సరస్సులు నిర్మించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది. ఇదే చెరువు ఆ రోజు వ్యవసాయానికి అనుగుణంగా నిర్మాణం చేసిన పరిస్థితి. సిర్నాపల్లి జలపాతంగా పేరు ప్రఖ్యాతలు గాంచింది. రాణి జానకిబాయి చేతుల మీదుగా ఇక్కడ ఉన్న సుందరమైన జలపాతాన్ని సిర్నాపల్లి జానకిబాయి జలపాతంగా పేరు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఈ సంస్థానానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. 1972లో ఈ ట్యాంకు ఈ చెరువును నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి దిశగా వ్యవసాయాన్ని ప్రజలకు అందించే దిశగా, సాగునీరు వసతులు కల్పించే దిశగా, మరోవైపు బ్రిటిష్ కాలంలో ఆనాడు ఈ నిర్మాణం చేపట్టిన చెరువు, ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి ఆ రోజు దీనికి సంబంధించిన సెద తీర్చేందుకు అప్పటి రాజులు, అప్పటి పరిపాలన నిజాం సంస్థానంలో నిర్మాణం చేపట్టినారు. కాబట్టి దీనికి అంతకు సంబంధించి అప్పుడు 1972లో మంత్రిగా ఉన్న అర్గుల్ రాజారాం చేతుల మీదుగా ఈ ట్యాంకు జలపాతాన్ని నిర్మాణం చేశారు. ఈ జలపాతం నిర్మాణంతో ఈ ప్రాంతానికి ఎంతో జలకళ సంతరించుకుంది. జలకళ సంతరించుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల వారు ఏదైతే నిజామాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్ పట్టణ ప్రజలు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉండేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. నిజామాబాద్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి సంస్థానంకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శీలం జానకిబాయి చెరువుగా నామకరణం చేసిన ఈ జలపాతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. జలకళ సంతరించుకుంది. వారే జలాలు కిందికి ఒక్కసారిగా జారి పడుతున్న తరుణంలో ఎంతో సుందరంగా, అందంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడికి చాలా మంది పర్యాటకులు ఆహ్లాదంగా తమ పిల్లలతో కేరింతలు కొట్టే జలపాతాల కింద స్నానం ఆచరించే దిశగా ఇక్కడికి వస్తుంటారు. నిన్ననే ఈ జలపాతము పూర్తి స్థాయిలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యం ఇక్కడికి ఒక్కసారిగా ఈ చెరువు నిండడం జలపాతంగా తయారైందనే చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంత ప్రజలకు ఇది సిర్నాపల్లి సంస్థానానికి సంబంధించిన శీలం జానకిబాయి చెరువుగా నామకరణం చేసిన పరిస్థితి. ఈ జలపాతానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా కామారెడ్డి జిల్లా, ఆదిలాబాద్, జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఇటు మెదక్ జిల్లా ప్రాంతం నుండి హైదరాబాద్ పట్టణ ప్రాంతాలకు చాలా మంది ఇక్కడికి పర్యాటకులు జలపాతాన్ని చూసేందుకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఈ జలపాతానికి ప్రజలు సందర్శకులకు వస్తే మరింత శోభ సంతరించుకునే అవకాశాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఇటు పోచారం చెరువు కూడా అందరినీ ఆకట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆ పోచారం చెరువు ఒక్కసారిగా నిండిన నేపథ్యంలో ఆ జాలువారే జలాలు ఒక్కసారిగా ప్రజలను ఆకట్టుకుంటున్న పరిస్థితి. మన సిర్నాపల్లి సంస్థానానికి సంబంధించిన ఈ జలపాతం కూడా ప్రజల్ని ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ వర్షాకాలంలో ప్రజలు నీటి కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ జలపాతాలకు దగ్గరికి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, తమ ప్రాణాలు కాపాడుకునే దిశగా ఉండాలనే ఉద్దేశం మీద అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పుడు వర్షాకాలంలో
వాలుగా ఏదైతే చెరువులు కుంటల నుండి నీళ్లు వారే జలపాతాలను అందాలని తిలకించేందుకు సందర్శకులు వస్తున్న నేపథ్యంలో సిర్నాపల్లి జలపాతానికి ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.